తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఏకంగా 90 లక్షల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అందులో మంత్రి పొన్నం ప్రభాకర్ కు 50 లక్షల వాటా ఉందని చెప్పుకొచ్చారు. 32 టన్నుల లోడ్తో వెళ్లాల్సిన లారీలో 76 టన్నుల ఫ్లై యాష్ తరలిస్తున్నారని, రోజుకి 300 లారీల్లో ఫ్లై యాష్ తరలిస్తూ కోట్లలో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. అయితే తమ వద్ద కూడా రెడ్ బుక్ ఉందని, ఎవరెవరు ఎంతకు తెగిస్తున్నారో, ఎంత మేర అక్రమాలు చేస్తున్నారో అందరి పేర్లు నమోదు చేస్తున్నామని కౌశిక్ రెడ్డి అన్నారు. మా టైం వచ్చినప్పుడు మేమేంటో కూడా చూపిస్తామని, అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు కౌశిక్ రెడ్డి. ఉంటే దాని ప్రకారం మీరు చేయట్లేదు. నేను 1.5 మంత్ నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను, ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి, చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్గా తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది. హుజరాబాద్లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళు చనిపోయినరు, మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి, దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది. బ్రదర్, క్యాష్ తీసుకున్న దానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయి బ్రదర్. మీ క్యాల్కులేషన్ సింపుల్గా చెప్పినా, నీకు సింపుల్ క్యాల్కులేషన్ నేను ఎక్కువ చెప్పచ్చిందానా, 25,000 to 30,000 రూపీస్ పోతుంది. దేనికి? ఒక్క లారీకి 32 టన్స్ ఆర్ 36 టన్స్. దీనికి డబుల్ పోతుంది అనుకో, అదనపు 30,000 రూపీస్ మిగులుతున్నాయి కదా. ఆ 30,000 ఇంటూ 300 లారీస్ ఎవ్రీడే పోయేది 90 lakhs అవుతున్నాయి. 50 కూడా కాదు, 90 lakhs. కానీ ఆ 40 lakhs వీళ్ళకపోతున్నాయి, ఆ 40 lakhs వీళ్ళకపోతున్నాయి, 50 lakhs డైరెక్ట్ మంత్రికి పోతున్నాయి. ఈ మంత్రి గారి కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నా నీకు, పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు. నేను చెప్పేది అబద్ధం అయితే చందు, మీరు మీడియా ఉంది లైవ్, నువ్వు ఇప్పుడు కూడా ఓ, నేను ఆ రోజు పట్టుకున్న రోజు రెడ్ హ్యాండెడ్ కూడా చెప్పిన చందు గారు, లైన్గా 100 లారీలు ఆగినాయి నేను హుజరాబాద్ ఆపిన రోజు. ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో, ఎంవీఐ కరీంనగర్ వచ్చిండ్రు, సీజ్ చేసి పోయినరు. తనకు చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి బండ్లు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్. లారీలన్నీ ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయలేదు. నేను 1.5 మంత్ నుంచి రెగ్యులర్గా ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేవో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా, మీకు అధికారులు బాధ్యత తప్పకుండా, దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారీ చేస్తే జాదా హుషారీ జాన్కు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.